మీరు రెడీ మరి వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా రెడీ ఉందా లేదా? ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు రెడీగా ఉండాలి. ఎందుకంటే ప్రతి ప్రెస్ మీటు, ప్రతి ప్రోగ్రాము, ప్రతి దగ్గర కార్యక్రమము, కాళ్ళు గడిగే కాడ, చేతులు గడిగే కాడ, తట్లు గడిగే కాడ కెమెరాలు మీ రెడీగా ఉంటే ఒప్పుకోం మేము. బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా కెమెరాలు రెడీగా ఉన్నాయా లేదా? ఎందుకంటే చామల కిరణ్ కుమార్ రెడ్డి ప్రెస్ మీటు ఏమైనా తప్పు మాట్లాడవచ్చు. ఎమ్మటే ఈ ప్రెస్ మీట్ కాకముందే ఆ మధ్యన పాయింట్లు కట్ చేసి ఇమీడియట్గా ఈ ప్రెస్ మీట్ అయిపోకముందే వాళ్ళది ఇంతకంటే ఫాస్ట్గా పోతుంది. కాబట్టే ఈరోజు వాళ్ళకు కూడా అలర్ట్ చేస్తున్నా, దయచేసి మీరు కూడా కవర్ చేయండి, ఏమన్నా ఉంటే వాడుకోవచ్చు మీరు. ఎందుకంటే మీ వాడకం బాగుందని మాకు గుర్తు. ఎందుకంటే మీరు ప్రతిదాన్ని ఏమంటారు, కోడి గుడ్డు పైన ఈకల్ పీకే రాజకీయం చేస్తుంది బీఆర్ఎస్ పార్టీ. ఇక పోతే సైకో రామ్, కళ్ళు దాగిన కోతి నిప్పులు తొక్కితే ఎట్లుంటుందో ఆయన రాజకీయం అట్టుంది. రోజు ఒక ఎపిసోడ్, రోజుకో కథ. దీనికి ప్రజలకు అసలు సంబంధమే లేదు, ప్రజాపాలనకు సంబంధం లేదు. ఒక అపోజిషన్ పార్టీ రాజకీయాలలో చేసే కార్యక్రమాలకు వీళ్ళు చేసే కార్యక్రమాలకు అలా అంతర పొంతన లేదు. ఎక్కడ ఎవరు ఏం మాట్లాడతారా, ఎక్కడ అక్షరాలు పొల్లు తప్పు మాట్లాడతారా, ఎక్కడ ఎవరన్నా సరే, ఎంతోమంది అధికారులు పనిచేస్తుంటారు, కింద స్థాయి వ్యవస్థ పనిచేస్తుంటుంది. కింది స్థాయి వ్యవస్థలో కూడా అప్పుడప్పుడు వాళ్ళు మానవులే తప్పిదాలు చేస్తుంటారు, ప్రింటింగ్ మిస్టేక్స్లు అవుతుంటాయి, ఫ్లెక్సులు పెట్టే కాడ తప్పులు చేస్తుంటారు. కొంతమందికి విఐపీలు వచ్చినప్పుడు అతి ఉత్సాహంతో మిగతా వాళ్ళందరూ చేస్తున్నా ఎవరో ఒకరు ముందుకొచ్చి ఒక చిన్న తప్పిదమో, నిన్న ఈ యొక్క మిస్ వరల్డ్ కాంపిటీషన్లో వచ్చినటువంటి విదేశీయులు అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళ టేబుల్స్ వాళ్ళకి వేసి, వాళ్ళ టేబుల్స్ మీద వాళ్ళకి వైట్ కర్చీఫ్స్ వేసి కాళ్ళు దుడుచుకోవడానికి. సరే, ఎవరో ఒకరు మన దగ్గర పనిచేసే వాళ్ళు అతి ఉత్సాహంతో వాళ్ళకి తెలియకనో, ఎందుకంటే అన్ని వ్యవస్థలలో మన బీఆర్ఎస్ పార్టీకి ఉన్నంత తెలివితేటలు అయితే ఉండవు కదా, ఊర్లో వాళ్ళు ఎవరో తెలియకనో వాళ్ళు ఇచ్చినప్పుడు ఎక్కువ మర్యాద చేస్తే ఇంకా మంచి పేరు వస్తుందన్న ఆలోచనతో ఎవరన్నా ఒకళ్ళు ఖర్చీఫ్ వాళ్ళ చేతిలోకి వెళ్ళి తీసుకొని కాళ్ళు అద్దు ఉంటారు. దానికి కూడా ఇప్పుడు అర్జెంటుగా రేవంత్ రెడ్డి గారు సమాధానం చెప్పాల్సిన పరిస్థితి వీళ్ళు ఇప్పుడు క్రియేట్ చేసిరు. దాన్ని ఏం తెలుసా, భారతదేశ వ్యాప్తంగా మహిళలకు విలువలేని మహిళల గురించి మాట్లాడే, తెలంగాణలో మహిళా ఆత్మగౌరవం ఏమైపోయింది అనే సబ్జెక్ట్ని తీసుకొచ్చి దీన్ని మళ్ళీ ట్యాగింగ్ ఎవరికి చేసిర్రు, సోనియా గాంధీ గారికి. పోనీ వీళ్ళు సోషల్ మీడియా వీళ్ళది ఎవరు చూస్తారో చూడరు అని నమ్మకంతో అట్లీస్ట్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికన్నా చూపించాలని ఇక్కడున్న కాంగ్రెస్ పార్టీ నాయకులను, ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిని, ఇక్కడ ఉన్నటువంటి ఈ బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమం మిస్ వరల్డ్ కాంపిటీషన్ ఇండియాకి రావడమే ఫస్ట్ టైం. అది తెలంగాణకు రావడం గర్వకారణం. దీన్ని ఎట్లా డెంటు కొడదామన్న ఆలోచనే ఉంది తప్ప దాని గురించి ఇప్పటి వరకు ఇక్కడ సెలెక్ట్ అయినందుకు అపోజిషన్ పార్టీ కూడా వాస్తవంగా ప్రజలపై 10 ఏళ్ళు అధికారం ఇచ్చి రబ్బర్ చెప్పులు ఉన్న వాళ్ళకు బంగారు పల్లాలకు తీసుకొచ్చింది తెలంగాణలో. వాళ్ళకి అధికారం వచ్చినాక వాళ్ళ ఆస్తులు పెరిగిన విషయం. అంటే ఇదంతా వాళ్ళు పెరిగిందే మన మీద. మీరు వేసిన ఓట్ల మీద కుబేర్లేరు. ఇవాళ తెలంగాణ గురించి గొప్పగా మాట్లాడాలన్న ఇంట్రెస్టే పోయింది వాళ్ళకు.